ఈ స్కూల్ అనేది మనది పబ్లిక్ ప్రాపర్టీ, అవునా? ఇది ప్రైవేట్ ప్రాపర్టీ కాదు. పబ్లిక్ ప్రాపర్టీ, ప్రైవేట్ ప్రాపర్టీ అంటే ఏంటిది? నువ్వే సురజ్. పబ్లిక్ ప్రాపర్టీ అంటే ఏంటిది? ప్రైవేట్ ప్రాపర్టీ అంటే పబ్లిక్ ప్రాపర్టీ అంటే ప్రజలది అందరు, ప్రైవేట్ అంటే సొంతంగా చేసి. అవునా? స్కూల్ అనేది పబ్లిక్ ప్రాపర్టీ, అవునా? ఇది ప్రైవేట్ ప్రాపర్టీ కాదు. అలాంటప్పుడు మన డ్యూటీ ఏంటిది? మనం ఇక్కడ ఉండి హాస్టల్లో ఉండి చదువుతున్నాము, ఆడ ఉంటున్నాము, స్కూల్లో చదువుతున్నాము. అలాంటప్పుడు పబ్లిక్ ప్రాపర్టీకి సేవ్ చేయాలనే డ్యూటీ మనది. ఇది రేపు మీరు చదువుతారు, మీరు వెళ్ళిపోతారు, దాని తర్వాత వేరే బ్యాచ్ వాళ్ళు వస్తారు, వాళ్ళు చదువుతారు, వెళ్ళిపోతారు. గోడల మీద ఇష్టం వచ్చినట్లు వర్డ్స్ రాయడం, పబ్లిక్ ప్రాపర్టీకి డ్యామేజ్ చేయడం అనేది కూడా ఒక నేరం. గుర్తుపెట్టుకుంటుంది. I was very surprised to see what was written in the wall of your school. Very surprised. I am very unhappy with this attitude. Obscene words. Obscene words అంటే ఏంటి? అసభ్యకరమైన Obscene words. పిల్లలు మీరు 8th 9th పిల్లలు డౌన్ దిగే దగ్గర వాల్కి రాసింది అబ్జర్వ్ చేయండి. అది ఎవరు రాసారో మీరే డిసైడ్ చేసుకొని ఇన్ఫార్మ్ చేయండి. వెరీ అన్హ్యాపీ. కరెక్ట్ కాదు. ఈ స్టేజ్లో ఉండి ఇప్పుడే మనం ఇలాంటివి చేస్తే రేపు పెద్దలైనాక మనం ఏం చేస్తాం చెప్పండి. మనం స్కూల్ వచ్చే ఉద్దేశం ఏంటిది? మనకు మంచి చదువుకోవాలి, నాలెడ్జ్ పెంచుకోవాలి, పెద్దలైనాక మన నాలెడ్జ్ ఉపయోగి మంచి మంచి స్థాయిలో జాబ్ చేసుకోవాలి, ఏదో చేసుకోవాలని ఉంది. అవునా కాదు? ఇప్పటి నుండే ఇలా చేస్తే మనం ఏం ఆలోచించుకోవాలి చెప్పండి స్కూల్ గురించి? ఇట్ గివ్స్ వెరీ బ్యాడ్ ఇంప్రెషన్. గుర్తుపెట్టుకోండి. నేనే కాదు, ఎవరైనా వచ్చి చూస్తే ఇట్ గివ్స్ వెరీ బ్యాడ్ ఇంప్రెషన్. ఎప్పుడు కూడా మనం పబ్లిక్ ప్రాపర్టీకి సేవ్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఇంకొకటి ఏంటంటే మీరు 9th 10th క్లాస్ అడలసెంట్ ఏజ్